అందువల్ల కేసు అంతా వేయొద్దు సార్. పోలీసులు మేము ఉండగా మీరు ఎందుకండి భయపడుతున్నారు? ఎన్ని రోజులు సార్ మనం అలా చూస్తూ ఉండగలం? ఆడపిల్లలు కాలేజీకి వెళ్ళిన చోట ఏదైనా చేశాడు అనుకోండి, అందువల్ల మీరు కొంచెం పెద్ద మనసు చేసుకొని వాళ్ళ మీద కేసు లేకుండా 2 దెబ్బలేసి పంపించేయండి సార్. నేను ఊరికి రాగానే మిమ్మల్ని వచ్చి కలుస్తాను సార్. అలా అంటారా? సరే సార్, ఇదిగోండి అయ్యా, ఇదిగోండి డబ్బులు నగలు అన్ని సరిగ్గా ఉన్నాయో చూసుకోండి. సరే సార్. ఫారెస్ట్ ఆఫీసర్ తో నీ ఉద్యోగం గురించి మాట్లాడాను. ఒక్క వేకెన్సీ మాత్రమే ఉంది, దానికి కూడా బోల్డ్ అంత డిమాండ్ ఉందంట. నేను మన కుర్రాలని చెప్పాను కాబట్టి సరే చూద్దామని చెప్పారు. ఓ 2 లక్షలు తెచ్చి కట్టేసి వెంటనే జాయిన్ అయిపో. ఏంటి 1,00,000? 2 లక్షలయ్యా సార్. 2 లక్షల రూపాయలంటే మేము ఏం చేయాలి చెప్పండి? చాలా మంది ఉద్యోగానికి 3 లక్షలు 4 లక్షలు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. మీరేంట్రా అంటే ఏంటి గవర్నమెంట్ ఉద్యోగం ఏమైనా మామూలుగా వచ్చేస్తుందా? ఏంటయ్యా మారీసు, సార్ నమస్తే సార్. సర్టిఫికెట్లు అన్ని తీసుకొచ్చావా? అన్ని తీసుకొచ్చాను సార్, మీరే సార్ చూసి చెప్పాలి. బ్యాంక్ పాస్బుక్ ఏది మారీసు? ఇప్పుడు డబ్బులు చేతికి ఇవ్వడం లేదు, అన్ని అకౌంట్ రాసరే. రేపు బ్యాంక్ పాస్బుక్ తీసుకొచ్చాయి. సరే సార్. సరేనయ్యా, త్వరగా రెడీ చేసి తీసుకురండి. సరే సార్. అలాగన్నా ఏం భయపడకు, మనోడు కరెక్ట్ గా చేస్తాడు. నువ్వు ఇక్కడే ఉండు, తీసుకొస్తాను. ఓకే ఓకే. మామా అలాగన్నా వచ్చాడు, రారా. వస్తున్నాడన్నా. నువ్వు చెప్పిన అలాగన్నా ఈడేనా? హాయ్. రే, కోడి చికెన్ షాప్ ముందు వచ్చి తొడగొడుతోంది, సైలెంట్ గా పని కానిచ్చేసరి. ఏం లేదురా, అన్నయ్య ఎప్పట్లానే పెళ్లి చూపులకు వెళ్ళాడు. వెళ్ళిన చోట మీ ఊర్లో ఎవరింట్లోనో అర్థం లేదా అని పరుగు తీసింది. అది వీడికి కొత్త ఏం కాదుగా. రే, ఇప్పుడు ఆయనకి అదేం సమస్య కాదు. అయితే వాడి సమస్య ఏంటి? ఆనా నువ్వే చెప్పన్నా. కెంబా, ఆ పిల్ల నన్ను సీపురుచుకుని కొట్టినా గానీ ఆ పిల్ల మా ఇంటికి వచ్చి దీపం వెలిగించాలని నా మనసు కనిపిస్తుందయ్యా. అందుకే పాలకాడు మాంత్రికుడిని కలిసి ఈ వశీకరించిన గుడ్డును తీసుకొచ్చాను. ఈ గుడ్డు నువ్వు ఆ అమ్మాయి నెత్తి మీద కనుక కొట్టావనుకో, తర్వాత సెకండ్ నా ఆయనకు వచ్చేద్దే. ఆ పని ఏదో నువ్వే చెయ్యి, వస్తే తీసుకెళ్ళు. రే, ఆ పనే మనిషి అయిపోతున్నావు, అందుకే అన్న 5,000 ఇస్తున్నాడు. గుడ్డు పగలు కొట్టడానికి 5,000? ఆ పని ఏదో నువ్వే చేసి ఆడవచ్చుగా. అయ్యో నేను చేయకూడదు, చేతే మంత్రం పనిచేయదంట. ఎవరైనా పెళ్లి కనుక కుర్రాళ్ళు చేయాలంట. అందుకే కదా మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చాను. అయితే నువ్వు ఆ టైప్ కదా? వాడు వాడి వాడే ఒక పనికి మాలినోడు. వాడు 5,000 ఇస్తారా? వాడిని చూస్తేనే కోపం వస్తుంది. నాకు కూడా కోపం వస్తుంది. 5,000 జేబులోనే పెట్టుకున్నాడు. నువ్వు వచ్చి సరే అని చెప్పు, మిగతాది నేను చూసుకుంటాను. నడు. ఓ గుడ్డు వేయడానికి 5,000 అంటే చేసేస్తాం. మేమిద్దరం ఇక్కడ బైక్ మీద రెడీగా ఉన్నాం. నువ్వు బస్ స్టాప్ లో నీ సెల్ ఫోన్ తో రెడీగా ఉండవు. ఆ అమ్మాయి వచ్చేటప్పుడు నేను ఎవరో చెప్తాను. అప్పుడు నువ్వు గుంపుగా ఎవరికి తెలియకుండా వెళ్ళి గుడ్డు తన తల మీద కొట్టి పరిగెత్తుకొచ్చేసే. ముఖ్యమైన విషయం, గుడ్డు కొట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుకొచ్చేయాలి. ఇంకా నా ఏం గుడ్డు ఇచ్చావనా? ఇంతసేపు గుడ్డేదో గుండేదో తెలియలేదన్నా. అన్నా 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 వాడికి ఫోన్ చేయరా. ఈ పిల్ల ఆ నీలి కలర్ బ్యాగ్ తో వస్తుంది అమ్మాయ. రే తను కాదురా, తన పక్కన ఉన్న పసుపు బ్యాగ్ రా. ఆలోచించి చెప్పనా, ఆ నీలి రంగు బ్యాగేనా? రే పసుపు బ్యాగ్ రా, ముందడికి ఫోన్ చేయరా. అన్నా నా ఫోన్ లో బ్యాలెన్స్ లేదని వస్తుంది. అయ్యో రే, నెంబర్ చెప్పరా. చెప్పు. 98 43 50 20 15 అన్నా. ఎంతనేంటాడు? నువ్వు ఆగన్నా, డేస్ వస్తాడు. ఫోన్ ఎత్తి సావరా. అయ్యో కాలేజ్ స్టాప్ వచ్చింది, దిగండి. ఆగన్నా, వాడు వేసి వస్తాడులే. అందరికి ఎక్కండి, పైకి ఎక్కండి. అదన్నా ఒక నిమిషం ఆగనా, వాడు వేసి వస్తాడనా. ఎవరి మీద ఆగన్నా, అన్నా నువ్వేం భయపడకు, మనోడు చేసేస్తాడు. ఇట్లున్నాయమ్మా, లోపలికి కూర్చోండి. ఏం చేస్తున్నావురా? గుడ్డు తీసుకోట్రా. ఎవరో చూసావా? ఎవరైతే వచ్చిన పని కానీ ఏం చేస్తున్నారా? ఎక్కడ పెట్టు. బస్సు బ్యాగ్ రా. గుడ్డు కొట్రా. అయ్యో
చెక్ పోస్ట్ దిగాల్సిన వాళ్ళు రండి. కోడంగట్టి పిరుగు బస్సు వచ్చిందయ్యా. రామా వెళ్దామా? వెళ్దాం నాన్న. ఉమ్. రైట్ రైట్. కూర్చోమ్మా. ఇలా చూడమ్మా, ఇప్పుడు నేను స్టేషన్ నుంచే వస్తున్నాను. ఇక మీద ఏ ప్రాబ్లం అయినా ముందుగా నాతోనే చెప్పాలి. నువ్వుగా తీర్మానించి ఏది చేయకూడదు ఏంటి? సరే నాన్న. ఏమైపోయిందో తెలియలేదే. ఏమైంది? ఇల్లంతా గందరగోళం చేస్తున్నావు. ఏం జరిగింది చెప్పవే. అమ్మమ్మ మాట్లాడకుండా అక్కడికి వెళ్ళి కూర్చుంటారా? అడిగిన దానికి సమాధానం చెప్తుందేమో చూడు. మొండితనం ఎక్కువైంది. కాలేజీలో ఉన్నప్పుడు ఉంది. రే మామా, నా మాట వినరా. నువ్వు ఏ గెటప్ లో ఉన్నా సరే తను నీ మొహం కూడా చూడదు. అలా చూసినా దొంగలనే చూస్తుంది. పదరా, డబ్బు కోసం వెతుకుదాం. మూసుకొని నించోరా. సరేలే. ఇక్కడేం చేస్తున్నారు? హే, అటు చూడవే, ఇద్దరు నించున్నారు కదా. అవును, నేను చెప్పాను కదా దొంగల్ని పోలీసులకి ఎక్కించానని. అదే వీళ్ళే. వీళ్ళేనా? నువ్వు వాళ్ళని పోలీసులకి ఇరికించేసావు. నేనేమైనా చేద్దామని వచ్చారేమోనే. చూడు చూడు, చేతులు మత్తు మంది కలిపిన ఖర్చీఫ్ కూడా ఉంది. మొత్తం మంది చీకి దోడు చేసేస్తారేమోనే. పదవి వెళ్ళిపోదాం. నోరు ముక్కుని రావే, రా. హే, హే, ఒక నిమిషం తప్పుకో. ఏటే? లేరా. ఎందుకే? రావే చెప్తాను. ఇప్పుడు చెప్పు. అటు చూడవే, ఆ కళ్ళజోడు వేసుకుంది కదా. అవును, దాన్ని చూపించడానికి పిలిచావా? హ, తన మెడలో చూడవే నా చైను. నీ చైనా? అవును, నీ చైన్ లాగే వేసుకుందే. హ, లాగా కాదు, అది నా చైనే. అదే డాలర్, అదే డిజైన్. అదే డాలర్, అదే డిజైన్ నీ దగ్గర మాత్రమే ఉండాలా? దాని దగ్గర ఉండకూడదా? ఉండదు. మా నాన్న మా అమ్మకి లవ్ ప్రపోజ్ చేసినప్పుడు ఇచ్చిన చైన్ 80s మోడల్. ఈ డిజైన్స్ అన్ని ఇప్పుడు అవుట్ ఆఫ్ మోడల్ అయిపోయాయి. ఎక్కడా దొరకదు. కన్ఫర్మ్ గా అది నా చైన్, నాకు బాగా తెలుసు. ఏంటి కళ్ళే కనిపించటం లేదా? తింటున్నానుగా, పెట్టేసి వెళ్ళు. సెల్వి, ఏంటక్క? ఎవరది? నీ ఊరా? అవునక్క, మా ఊరు పెద్దయిన కూతురు. తనకి చాలా పొగరు. వాళ్ళ అమ్మ అయితే ఇంకా పెద్ద రౌడీ. ఇదైతే ఆవిడికి మించిపోతుంది. ఎందుకక్క? ఏం లేదు, నువ్వు వెళ్ళు. ఏంటి ఊర్లో పెద్దోళ్ళు అంటున్నారు, రౌడీని కూడా అంటోంది. తన్ని చూస్తేనే పొగరుపోతులాగే కనిపిస్తోంది. ఏం ప్రూఫ్ తోనే నీ చైన్ అడగగలం? ప్రూఫా? హే, ఒకసారి చైన్ హుక్ తెగిపోయిందని దాన్ని సర్చ్ చేసి తీసుకొచ్చాను. అప్పుడు ఖచ్చితంగా ఆ గుర్తు అందులో ఉంటుంది. నువ్వు హెల్ప్ చేస్తావా? నేను అప్పుడే చెప్పాను కదా. ఏ ఉండవే, నువ్వు ఏవి మాట్లాడుకో, నేను అడుగుతాను. రా. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? మా ఫ్రెండ్ చైన్ ని 2 రోజుల ముందు కాలేజ్ క్యాంపస్ లో పోగొట్టుకుంది. దానికేంటి ఇప్పుడు? లేదు, మీరు వేసుకున్న చైన్. ఏంటి టీ కావాలా? హా? ఏ ఇది పనికిరాదే, పొగరుగా మాట్లాడుతుందిరా. వదలవే. హే, నువ్వు వేసుకున్నది నా చైన్. 2 రోజుల క్రితం కాలేజీలో ఎక్కడో మిస్ అయింది. అది మా అమ్మది, మర్యాదగా ఇచ్చేసాయి. హే, ఏంటి నన్ను చూస్తుంటే కింద దొరికే వస్తువు తీసుకొని వేసుకునేలా కనిపిస్తుందా? మా అమ్మగారి దగ్గర చెప్తే నెలకొకటి కొత్తగా కొనిస్తారు. వచ్చేసారు. ఏంటి ఎక్కువ వాగుతున్నావు? దొంగ. మర్యాదగా నా చైన్ ఇచ్చే, లేకపోతే పోలీసులకు అప్పగిస్తాను. ఏంటి పోలీసులకి అప్పగిస్తావా? వెళ్ళి ఆ పని చూసుకో. ఇలా చూడు, ఇప్పుడు చెప్తున్నాను, ఈ చైన్ నీదైనా కూడా నేను ఇవ్వను. నువ్వు ఏం చేయాలనుకుంటే అది చేసుకో. హే, నీ దగ్గర నుంచి నా చైన్ తీసుకోకుండా వదలని. చాలు, ఇంకా వెళ్ళు. రావే, వదలవే, వదల, రావే. వాళ్ళే కదా అది. వీళ్ళని ఏంటి చేస్తున్నావు? పిచ్చెక్కి దాన్ని మూసుకొని రావే. మన వైపే వస్తున్నాను. అయ్యో, అయితే పద వెళ్ళిపోదాం. నేను పడలే. ఆ రోజే మనల్ని పట్టించింది కదా. అమ్మయ్య, ఇక్కడ తప్పించుకున్నాం. నీ దగ్గర నుంచి ఒక సాయం కావాలి. నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయారు. తన గుర్తుగా నా దగ్గర ఉన్నది ఒక్క చైనే.
అవును, నెమలి డిజైన్ లో మధ్యలో రాయి ఉంటుంది అదేగా. అవును, నీకెలా తెలుసు? ఏమండే, ఆ చైన్ అంటే మామూలుగా నెమలి, మామిడికాయ ఇలాంటి డిజైన్లు వస్తుంది అందుకే అన్నాను. సరే, విషయానికి వస్తాను. ఆ చైన్ కాలేజీలో ఎక్కడో మిస్ అయ్యి ఒక అమ్మాయి తీసుకుంది. అడిగితే నేను ఇవ్వను, కావాలంటే తీసుకొని బాగా పొగరుగా మాట్లాడుతోంది. మీరు ఎలాగైనా ఆ చైన్ తన దగ్గర నుంచి తీసిస్తే ఒక మంచి అమౌంట్ ఇస్తాను. ఏమండి, మీరు అనుకుంటున్నట్టు మేమేమి దొంగలం కాదు. అది మీరు నా దగ్గర ఇరుక్కున్న రోజే నాకు తెలిసిపోయింది. బాగుందమ్మా, నీ ఇంటికి దొంగతనం వస్తే పోలీసుల దగ్గర ఇరికిస్తావు, మరి నువ్వే దొంగతనం చేయమంటున్నావు, ఇది ఎక్కడ న్యాయం? ఏ వాడిని పట్టించుకోకండి, వాడికి మనసాక్షే లేదు.